మై ఛానల్ తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ అండి. సో 9th జూన్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఇక్కడ వీడియో రూపంలో ఇస్తున్నామండి. సో జాగ్రత్తగా క్వశ్చన్స్ చూడండి, చూసి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ని యాడ్ చేసి ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి వీడియోస్లలో చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయండి, ఎగ్జామ్లో డైరెక్ట్గానే వస్తున్నాయి. సో చూడండి, ఓకేనా? రైట్, చూడండి జీకేకి సంబంధించినటువంటి క్వశ్చన్ 9th జూన్ షిఫ్ట్ 1 ఏంటిది? అది అరుణాచల్ ప్రదేశ్కు తూర్పున ఉన్న దేశం ఏదంట? చూడండి, అరుణాచల్ ప్రదేశ్కు తూర్పున ఉన్న దేశం ఏదండి? ఆన్సర్ ఏంటిది? మయన్మార్, బర్మా అన్నట్లు, ఓకేనా? రైట్. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమాన భూటాన్ మరియు ఉత్తరాన చైనా మరియు దక్షిణాన అస్సాంలలో సరిహద్దులను కలిగి ఉంది, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ పోదామా? ఎస్, క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ది డిస్టెన్స్ బిట్వీన్ ది పేజ్ మార్జిన్ అండ్ ది టెక్స్ట్ బౌండరీస్ ఈజ్ కాల్డ్. సో ఇది కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్, ఓకేనా? సో ది డిస్టెన్స్ బిట్వీన్ ది పేజ్ మార్జిన్ అండ్ ది టెక్స్ట్ బౌండరీస్ ఈజ్ కాల్డ్ ఏంటిది? ఇండెంటేషన్ అంట. ఇండెంటేషన్ ఆర్ ఇండెంట్, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటి కదా క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO హ్యాస్ రీసెంట్లీ డిక్లేర్డ్ విచ్ కంట్రీ యాజ్ ది ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆంకోసియాసిస్ రివర్ బ్లైండ్నెస్ విచ్ కాజెస్ బ్లైండ్నెస్ అంట. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఇటీవల ఏ దేశాన్ని అంధత్వానికి కారణమయ్యే ఆంకోసియాసిస్ నుండి విముక్తి పొందిన మొదటి ఆఫ్రికన్ దేశంగా ప్రకటించింది? సో నైజీరియా అంట. సో ఇది కరెంట్ రిలేటెడ్ చూడండి, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి చూడండి. ఇది నైజీరియా అంట ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్, సునీత విలియమ్స్ ఎన్ని రోజుల తర్వాత అంతరిక్షం నుండి తిరిగి వచ్చారు? ఎన్ని రోజుల తర్వాత అంట. సో ఆన్సర్ 286 days పెడితే సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాం. ఏంటిదంటే 286 రోజులు అంతరిక్షంలో గడిపిన తర్వాత సునీత విలియమ్స్ మార్చ్ 18, 2025న భూమికి తిరిగి వచ్చారు. ఈ మిషన్ మొదట 8 రోజులకు షెడ్యూల్ చేయబడింది, కానీ బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలోని కొన్ని సమస్యల కారణంగా పొడిగించబడింది, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పంజాబ్ సంప్రదాయ జానపద నృత్యం అయిన భాంగ్రాను బాలురు ప్రదర్శిస్తుండగా బాలికలు తరచూ ఏ నృత్యాన్ని ప్రదర్శిస్తారు? చూడండి, ఇంత మంచి క్వశ్చన్ ఇది. ఆన్సర్: అబ్బాయిలు భాంగ్రా నృత్యాన్ని చేస్తే అమ్మాయిలు తరచుగా గిద్ద నృత్యాలు చేస్తారు. గిద్ద నృత్యాలు అంట, ఓకేనా? గిద్ద నృత్యాలు చేస్తారు. భాంగ్రా పురుష ఆధిపత్య నృత్యం అయితే గిద్ద స్త్రీ యొక్క ఆధిపత్య నృత్యం. గిద్దను తరచుగా వివాహాలు, ఇతర వేడుకలలో నిర్వహిస్తారు. సో వివాహాలు మరియు ఇతర వేడుకల్లో అబ్బాయిలు భాంగ్రా నృత్యాన్ని చేస్తారు, అదేవిధంగా అమ్మాయిలు గిద్ద నృత్యాన్ని చేస్తారంట, ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ కంట్రీ వాజ్ ది ఫస్ట్ ఇన్ ది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్? ఓకేనా? ఆన్సర్ ఏంటిది? డెన్మార్క్ అంట. ఆన్సర్ డెన్మార్క్, నెదర్లాండ్, నార్వే. ఇండియా అనేది 10th ప్లేస్లో ఉంది, ఓకేనా? ఫస్ట్ ఏమో డెన్మార్క్, సెకండ్, థర్డ్ ఇండియా ఏమో 10th ప్లేస్లో ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి. భారత సైన్యం మరియు సింగపూర్ సాయుధ దళాల మధ్య ద్వైపాక్షిక విన్యాసమైన అగ్ని వారియర్ 2024 ఉమ్మడి సైనిక వ్యాయామం యొక్క 13వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగింది ఇది? 2024 నవంబర్ 30న మహారాష్ట్రలోని డియోలాలిలోని ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగిందంట. ఏడా? మహారాష్ట్రలో.
ఇక్కడ ఫైరింగ్ రేంజ్లో జరిగింది 2024 నవంబర్ నుండి 30 వరకు. 2024 నవంబర్ నుండి 2024 నవంబర్ 28 నుండి 30 వరకు జరిగిన 3 రోజుల వ్యాయామంలో సింగపూర్ సాయుధ దళాల బృందం పాల్గొంది. రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1784లో బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా మొదటి గిరిజన తిరుగుబాటుకు నాయకత్వం వహించింది ఎవరు? బ్రిటిష్ వ్యతిరేకంగా మొదటి గిరిజన తిరుగుబాటు కంట ఎవరు నాయకత్వంగా వహించారు? వ్యతిరేకంగా మొదటి గిరిజన తిరుగుబాటుకు 1784లో తిల్కామాంగి అనే వ్యక్తి నాయకత్వం వహించారు. సో ఆయన బ్రిటిష్ ఎవరు? తిల్కామాంగి గారు నాయకత్వం వహించాడు. ఆయన సంతల్ కమ్యూనిటీ నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. అదేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన మొదటి గిరిజనుడు ఈయనే. చూడండి, నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? తిల్కామాంగి మొదటి గిరిజన తిరుగుబాటు నాయకత్వం వహించింది తిల్కామాంగి. ఎప్పుడు? 1984లో. ఓకేనా? ఏ కమ్యూనిటీకి చెందినవాడని అడుగుతారు. ఓకేనా? సంతల్ కమ్యూనిటీ నాయకుడిగా ప్రసిద్ధి. అదేవిధంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టిన మొదటి గిరిజనుడు ఈయనే. రైట్. ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ దీస్ ఈజ్ ఫండింగ్ ది పోషణ్ అభియాన్? WHO, ADB. వీరిలో ఎవరు పోషణ్ అభియాన్కు నిధులు సమకూరుస్తున్నారు? WHO, ADB, వరల్డ్ బ్యాంక్లో. ఓకేనా? ఇవి. ఓకేనా? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. ది పోషణ్ అభియాన్ వాజ్ లాంచ్డ్ బై ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఎప్పుడు? ఆన్ 8th March 2018 ఇన్ Junju district of Rajasthan. The aim of this campaign is to provide nutrition to adolescent girls, pregnant women, lacting mothers and children age of 0 to 6 years. So ఇది. నెక్స్ట్ చూడండి. 2024లో లార్డ్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఏ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించారు? ఏంటిది ఆన్సర్? లార్డ్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 15న దేశవ్యాప్తంగా నవంబర్ 15న అంట. చూడండి, నవంబర్ 15న గిరిజన గర్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. రైట్. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం రండి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-2021 ప్రకారం భారతదేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేటా? ఎంత? 2.2 అంట. 2.2 అని ఉంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూడండి. క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఏంటిది? when a new territory joins a country, like a new state is added to the country, then who cares about its citizenship? ఓకేనా? ఒక కొత్త భూభాగంలో ఒక దేశంలో చేరినప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే, ఒక కొత్త భూభాగం ఒక దేశంలో చేరినప్పుడు కొత్త రాష్ట్రంలాగా ఆ దేశానికి జోడించబడినప్పుడు దాని పౌరసత్వం గురించి ఎవరు పట్టించుకుంటారు? ఓకేనా? ఏంటంటే, ఒక కొత్త భూభాగం ఒక దేశంలో చేరినప్పుడు అది ఒక కొత్త రాష్ట్రంగా ఆ దేశానికి జోడించినప్పుడు దానికి పౌరసత్వాన్ని గురించి ఎవరు పట్టించుకుంటారండి? చెప్పండి ఇది ఆన్సర్.
అరే సో ఇది క్వశ్చన్ ఓకేనా. క్వశ్చన్ అయితే ఇది వచ్చింది మనకు, ఆన్సర్ నేను పెట్టలేదు ఇక్కడ. చెప్పండి మీరైతే చెప్పండి. నేను ఇప్పుడు ఆన్సర్ ఎక్కడ యాడ్ చేయాలి ఇది. రైట్ అంత నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం రండి. నేను చెప్తా, ఇది మళ్ళీ చెప్తాను నేను. ఇది చూడండి. ఎస్ నెక్స్ట్ చూడండి. ది థీమ్ ఆఫ్ ఎక్స్పో 2025 అంట. ది ఎక్స్పో 2025 ఒసాకా జపానీస్. ది థీమ్ ఆఫ్ ది ఎక్స్పో యొక్క 2025 థీమ్ ఏంటిదంట. సో ఇది అన్నాడు థీమ్ ఏంటిదంటే డిజైన్ ఫ్యూచర్ సొసైటీ ఫర్ అవర్ లైవ్స్. డిజైనింగ్ ఫ్యూచర్ సొసైటీస్ ఫర్ అవర్ లైవ్స్. ఓకేనా. అంటే మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాన్ని రూపొందించడం. మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాన్ని రూపొందించడం. ఓకేనా. ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. తారిక్ ఏ ముబారక్ షాహీ రచయిత యాహ్యా సిర్హిందీ తన పుస్తకంలో ఏ రాజవంశ స్థాపకుడిని ప్రవక్త మహమ్మద్ వారసుడిగా అభివర్ణించాడు. సయ్యద్ రాజవంశం. ఓకేనా. తన పుస్తకంలో ప్రవక్త మహమ్మద్ వారసుడిగా అభివర్ణించాడు సయ్యద్ రాజవంశం. పుస్తకం పేరా. నెక్స్ట్ చూడండి. అండమాన్లోని జరావా తెగ. అండమాన్లోని జరావా తెగ వారి ఇంటిని ఏ పేరుతో పిలిచారంట. చద్దాస్ అంట. చూడండి చద్దాస్. ఓకే. ఎస్ నెక్స్ట్ చూడండి. ఏంటిది ఇది. ఇటీవల ఏ బ్యాంకు తన 90వ వార్షికోత్సవ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించింది. ఏది. దేశ భారత బ్యాంకింగ్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. 1 ఏప్రిల్ 2024 90వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. 90 years కంప్లీట్ అయిపోయిందంట చూడండి ఇప్పటివరకు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 90వ వార్షికోత్సవాన్ని ముంబైలో జరుపుకున్నారు. ఓకే రైట్. మళ్ళీ చూడండి. చువార్ తిరుగుబాటు ఎప్పుడు జరిగింది. చువార్ తిరుగుబాటు 1798 to 99. ఓకేనా రైట్. నెక్స్ట్ చూడండి. అండమాన్ మరియు నికోబార్లలో ఎన్ని దీవులు ఉన్నాయంట. ఓకేనా. ఆన్సర్ చూడండి. అండమాన్ మరియు నికోబార్లో దీవులు దాదాపుగా 572 దీవులు కలిగి ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా 8వ షెడ్యూల్లో ఏ భాషను చేర్చారండి. 71వ రాజ్యాంగ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలీ భాషలను చేర్చారు. ఓకే రైట్. సో ఇప్పటివరకు అయితే ఇవే క్వశ్చన్స్ మనకు దొరికినటువంటి 9th జూన్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా. ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఇప్పుడు 10th జూన్ వాళ్ళు అయితే చూడాలి, ఇది చూసి వెళ్ళండి. ఓకేనా రైట్. ఓకేనండి. సో మీకు నచ్చితే కొంచెం లైక్ అయితే చేయండి. నాకు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్వాలేదు కానీ లైక్ చేయండి. నేను పడే కష్టానికి కొంచెం చేస్తే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకేనా రైట్. థ్యాంక్ యూ అండి. బాయ్ ఉంటాను.